రీసెంట్లీ ఎర్లియర్ ఇట్ వాస్ దట్ ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే లేదా సర్టెన్ ఏజ్ గ్రూప్ తర్వాతే డయాబెటీస్ వస్తుంది. అవును. థైరాయిడ్ అంటే కూడా పర్టికులర్లీ ఆడవాళ్ళలో వస్తుంది అండ్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాతే వస్తుంది. బట్ దీస్ డేస్ వీ గెట్ టు సీ దిస్ ఇన్ అ లాట్ ఆఫ్ కిడ్స్. ఇప్పుడు పిల్లల్లో వచ్చే డయాబెటీస్ని మనము టైప్ 1 డయాబెటీస్ అంటాము. అది రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ నుంచి మనకు. So when is the time to head to the hospital or get the diagnosis done or meet the pediatric endocrinologist or the concerned doctor? ఏ ఏజ్ గ్రూప్లో పేరెంట్స్ ఈజీగా గుర్తుపట్టగలరు? లైక్ వాట్ ఆర్ ద ఇనిషియల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్? సో ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే మనము దాని మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే యూరిన్ ఎక్కువ పోవడము, నీళ్ళు ఎక్కువ తాగడము, ఇంకా బరువు తగ్గుతారు పిల్లలు. సో ఎప్పుడైతే పిల్లలు మధ్యరాత్రి లేచి యూరిన్ పోతున్నారు, ఇంతకుముందు అది జరిగేది కాదు అన్నప్పుడు అది ఒక మెయిన్ సిమ్టమ్ అనమాట. పేరెంట్స్ ఐడెంటిఫై చేస్తారు, ఇంతకుముందు పిల్లోడు ఇట్లా పోయేవాడు కాదు, ఇప్పుడు ఎక్కువ రాత్రి పూట లేస్తున్నాడు, పోతున్నాడు మళ్ళీ మళ్ళీ అని. సో పుట్టిన బేబీకి డయాబెటీస్ ఉండే ఛాన్స్ లేదంటారు. సో పుట్టిన పిల్లలకి వచ్చే డయాబెటీస్ ఫస్ట్ 1 month 2 monthsలో కూడా మనకు కొన్ని డేస్లో కూడా వస్తుంది. దాన్ని మనము What are the measures to be taken by the parents to handle a toddler or an infant with diabetes? టాడ్లర్స్ తీసుకుంటే మనకు సపోజ్ ఇన్ఫెన్సీలో వస్తే ఇట్లా లేటర్ ఆన్ ఇన్ఫెన్సీ వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు. దాంతో వారు ఏంటంటే మదర్ మిల్క్ పైన ఉంటారు, ఫ్రీక్వెంట్గా ఫీడ్స్ తీసుకుంటుంటారు, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టింది వాళ్ళు తినకుండా ఉంటారు. Hi, hello everyone. I'm myself Dr. Mona. So welcome back to my talk with Mona at Wellness Wave. So today we have Dr. Rahul Reddy, the consultant pediatric endocrinologist at Ankura Hospitals, Hyderabad. Hi, doctor. Hi, thank you so much for inviting me to your show. It's a great pleasure to be here. Thank you, Doc. I'm glad to have you on my show. Dear parents, I know these days you're very much concerned about your little ones being diagnosed with a wide variety of hormonal issues and a lot of pre-puberty and post-puberty issues and all. So today we have Dr. Rahul Reddy in our show to address all your queries. Hello, sir. Yeah. So one thing, recently earlier it was that only పెద్దవాళ్ళకి మాత్రమే లేదా సర్టెన్ ఏజ్ గ్రూప్ తర్వాతే డయాబెటీస్ వస్తుంది అనేది ఒకటి ఉండేది. థైరాయిడ్ అంటే కూడా పర్టికులర్లీ ఆడవాళ్ళలో వస్తుంది అండ్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాతే వస్తుంది. బట్ దీస్ డేస్ వీ గెట్ టు సీ దిస్ ఇన్ అ లాట్ ఆఫ్ కిడ్స్. లైక్ కెన్ యూ జస్ట్ లైక్ ఎన్లైటన్ us about that? యా, సో ఇప్పుడు పిల్లల్లో వచ్చే డయాబెటీస్ని మనము టైప్ 1 డయాబెటీస్ అంటాం. అది రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ నుంచి మనకు 15-20 years పెద్దవాళ్ళలో కూడా చూస్తాము, కానీ పిల్లల్లో వచ్చేది ఎక్కువ మాటికి మనకు టైప్ 1 డయాబెటీస్ అంటాం అనమాట. దాన్ని ఆ టైప్ 1 డయాబెటీస్ అనేది ఈ మధ్యలో ఎక్కువ కేసెస్ వస్తున్నాయి, తొందరగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాము. So type 1 diabetes has increased overall incidence increased overall in the country, in the world, everywhere with early diagnosis అనేది జరుగుతుందన్నమాట. సో దానివల్ల చాలా మందికి టైప్ 1 డయాబెటీస్ గురించి తెలుస్తుంది అండ్ ఎర్లీ ట్రీట్మెంట్తో మంచిగా ఉంటున్నారు ఈ పిల్లలు. అట్లనే థైరాయిడ్ కూడా చిన్నపిల్లల్లో ఇంతకుముందు అనేది పెద్దోళ్ళనే అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే మన పిల్లల్లో కూడా టెస్ట్ చేయడం వల్ల తొందరగా సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడం వల్ల డయాగ్నోస్ అవుతున్నాయి, తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది, దానివల్ల వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో డాక్టర్ రాహుల్, ఇప్పుడు పిల్లల్లో మనం ఈ డయాబెటీస్ కానీ ఈ థైరాయిడ్ కానీ ఇనిషియల్ సైన్స్ ఎలా గుర్తించాలి? సో వెన్ ఇస్ ద టైమ్ టు హెడ్ టు ద హాస్పిటల్ ఆర్ గెట్ ద డయాగ్నోసిస్ డన్ ఆర్ మీట్ ద పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ద కన్సర్న్ డాక్టర్? ఏ ఏజ్ గ్రూప్లో పేరెంట్స్ ఈజీగా గుర్తుపట్టగలరు? లైక్ వాట్ ఆర్ ద ఇనిషియల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్? సో ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే మనము దాని మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే యూరిన్ ఎక్కువ పోవడము, నీళ్ళు ఎక్కువ తాగడము, ఇంకా బరువు తగ్గుతారు పిల్లలు. సో ఎప్పుడైతే పిల్లలు మధ్యరాత్రి లేచి యూరిన్ పోతున్నారు, ఇంతకుముందు అది జరిగేది కాదు అన్నప్పుడు అది ఒక మెయిన్ సిమ్టమ్ అనమాట. పేరెంట్స్ ఐడెంటిఫై చేస్తారు, ఇంతకుముందు పిల్లోడు ఇట్లా పోయేవాడు కాదు, ఇప్పుడు ఎక్కువ రాత్రి పూట లేస్తున్నాడు, పోతున్నాడు మళ్ళీ మళ్ళీ అనేది. ప్లస్ బరువు అనేది చాలాసార్లు పేరెంట్స్ గమనిస్తారు, బక్కగా అయిపోతున్నాడు, వెయిట్ తగ్గుతుంది ఈ మధ్యలో అని చెప్పేసి నోటీస్ చేస్తారు. సో ఈ సిమ్టమ్స్తో వాళ్ళు పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళినప్పుడు, లేకపోతే మా దగ్గర వచ్చినప్పుడు పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర మేము దానికి ఇది డయాబెటీస్ ఉండొచ్చు అనే ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని షుగర్ టెస్టింగ్ చేసి, హెచ్బిఎన్సీ టెస్టింగ్ చేసి దీన్ని మనం డయాగ్నోస్ చేస్తాం అన్నమాట. సో దాంతో వాళ్ళకి ఏంటంటే ఐడెంటిఫై అవుతుంది ప్రాబ్లం అనేది,
దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో డాక్టర్ ఇప్పుడు పిల్లల్లో ఇది ఐడెంటిఫై ఓకే. మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఏంటి? పిల్లల్లో డయాబెటిస్ రావడానికి? ఐ మీన్ డయాబెటిస్ ఎక్కువగా నోటీస్ చేసిన ఏజ్ గ్రూప్ ఏంటి? ఈ మధ్యలో మనకేంటంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఆఫ్ లైఫ్ నుంచి మనం చూస్తున్నాం పిల్లల్ని టైప్ 1 డయాబెటిస్‌తో. రైట్ అంటిల్ దే గోయింగ్ టు ద 15స్ అండ్ 20స్ అంటిల్ దెన్ వి ఆర్ సీయింగ్ చిల్డ్రన్ విత్ టైప్ 1 diabetes. The more common age group as such you can say is between 5 to 15 years, but a lot of young kids for 2 years, 3 years are also getting diagnosed with diabetes, sir. సో ఈ డయాబెటిస్‌ని పిల్లలు పుట్టక ముందే ప్రెగ్నెన్సీ స్టేజ్‌లోనే ఐడెంటిఫై చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా? యాహ్! సో ఈ డయాబెటిస్ మనకు ఏదైతే పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ అంటున్నామో, అది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. అంటే పుట్టుక తర్వాత మనకు లేటర్ ఆన్ ఇన్ లైఫ్ కొన్ని ఇయర్స్ తర్వాత వస్తదనమాట. ఓకే. ఇది కంజెనిటల్ ప్రాబ్లమ్ అయితే మనం దానికి పరీక్ష చేసి కనుక్కోవచ్చు. మనము జీన్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇది ఎందుకొస్తుందంటే ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయక యాంటీబాడీస్ అనేటివి మన ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్‌లో ఉన్న సెల్స్‌కి తయారయ్యి మనకి ఇన్సులిన్ తగ్గడం జరుగుతుంది. టైప్ 1 డయాబెటిస్ అని వస్తదనమాట. సో దీన్ని ముందే మనం కనుక్కోవడానికి అయితే ఆప్షన్ ఏం లేదనమాట. కానీ సింప్టమ్స్ వచ్చినప్పుడు దానికి సరైన బ్లడ్ టెస్ట్ చేసుకొని కనుక్కోవడం అంతే. సో పుట్టిన బేబీకి డయాబెటిస్ ఉండే ఛాన్స్ లేదంటారు. సో పుట్టిన పిల్లలకి వచ్చే డయాబెటిస్ ఫస్ట్ 1 మంత్, 2 మంత్స్‌లో కూడా మనకు కొన్ని డేస్‌లో కూడా వస్తది. యాహ్! దాన్ని మనము నియోనటల్ డయాబెటిస్ అంటాము. ఓకే. అది జెనెటిక్ టైప్ ఆఫ్ డయాబెటిస్. దాన్ని మనం మోనోజెనిక్ డయాబెటిస్ అంటాం టెక్నికల్ టర్మ్స్‌లో. ఓకే. సో దాన్ని కూడా మనము ఆహ్, జెనెటిక్ టెస్టింగ్‌తో ఐడెంటిఫై చేయొచ్చు. కానీ అది రేర్ అనమాట. టైప్ ఓకే. 1 డయాబెటిస్ అనేది మోర్ కామన్. కొంచెం పెద్ద పిల్లల్లో మనకు కొంచెం ఇది 5-15 ఇయర్స్ మధ్యలో కొన్నిసార్లు 2-3 ఇయర్స్ కూడా వస్తుందనమాట. సో ఇప్పుడు పిల్లలు సర్టెన్ ఏజ్ గ్రూప్‌లో డయాబెటిస్‌తో డయాగ్నోస్ అయినప్పుడు, వాళ్ళకి కూడా పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటిస్ లాగే మేనేజ్‌మెంట్ ఉంటుందా? లైక్ మెడికేషన్, ఇన్సులిన్ అండ్ ఆల్ లేదా హౌ ఇట్ గోస్ ఇన్ కిడ్స్? సో మనకు పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌కి, పెద్దల్లో వచ్చే డయాబెటిస్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటదనమాట. పెద్దల్లో వచ్చే డయాబెటిస్ టైప్ 2 అంటాం కదా! దాన్ని మనము టాబ్లెట్స్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ డైరెక్ట్‌గా స్టార్ట్ చేసుకునే అవసరం లేదు. కానీ పిల్లల్లో వచ్చే డయాబెటిస్ టైప్ 1లో ఇన్సులిన్ ప్రొడక్షనే మొత్తం తగ్గిపోతుందనమాట. దానివల్ల మనం ఇన్సులినే దీనికి ట్రీట్మెంట్ అనమాట. సో ఎలాంటి టాబ్లెట్స్ కూడా దీనికి పనిచేయవు. ఓన్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్సే దీనికి సరైన ట్రీట్మెంట్ అనమాట. సో దానికి కూడా మనకు ఏంటంటే పిల్లల్లో ఇబ్బంది లేకుండా చిన్న ఈజీగా పెన్స్ ఉంటాయి, చిన్న నీడిల్స్ ఉంటాయి, నొప్పి లేకుండా ఇస్తామనమాట. ఇవి కాకుండా లైక్ ఆర్ దేర్ ఎనీ పర్టిక్యులర్ మెజర్స్ వేర్ పేరెంట్స్ హావ్ టు టేక్ టు హెల్ప్ దేర్ కిడ్స్ వెన్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటిస్? సో టైప్ 1 డయాబెటిస్ ఉన్నప్పుడు పిల్లలకి వాళ్ళకు నార్మల్ లైఫ్ ఇచ్చేది చాలా ముఖ్యమనమాట. అంటే దే షుడ్ థ్రైవ్ విత్ డయాబెటిస్. దే షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ కండిషన్ హ్యాంపరింగ్ దేర్ చైల్డ్‌హుడ్ ఆర్ దేర్ డెవలప్‌మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ ఎనీ యాస్పెక్ట్. మనం వాళ్ళకు మంచిగా నార్మల్ చైల్డ్‌హుడ్ అనేది ఇచ్చేస్తుంటది. దానికోసం పేరెంట్స్ ఏంటంటే కరెక్ట్‌గా ఇన్సులిన్ అనేది తీసుకునేటట్టు మనము వాళ్ళకి నేర్పియాలి యాస్ డాక్టర్స్. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందించాలి, ఎంపవర్ చేయాలి. డే టు డే మేనేజ్‌మెంట్ ఆఫ్ షుగర్స్‌ని మంచిగా చేసుకునేట్టు మనం డాక్టర్స్ వాళ్ళకు హెల్ప్ చేయాలి. కరెక్ట్‌గా మనం అడ్వైస్ ఇవ్వాలనమాట. సో దాంతో వాళ్ళకు నార్మల్ చైల్డ్‌హుడ్ అనేది ఇస్తామనమాట పిల్లలకి. సో బేసికల్లీ ఇప్పుడు టీనేజ్ కిడ్స్ అంటే ఓకే. దే విల్ బి లైక్ ఓల్డ్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్ దట్ అండ్ దెన్ ఓకే. గెట్ గో విత్ ఇట్ లైక్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్ మెడికేషన్ కానీ, డైట్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్. బట్ హౌ అబౌట్ ఇఫ్ వి గెట్ టు డయాగ్నోస్ దిస్ ఇన్ లైక్ toddlers or infants? What are the measures to be taken by the parents to handle a toddler or an infant with diabetes? టాడ్లర్స్ తీసుకుంటే మనకు సపోజ్ ఇన్ఫెన్సీలో వస్తే గిట్లా లేటర్ ఆన్ ఇన్ఫెన్సీ వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు. దాంతో వారు ఏంటంటే మదర్ మిల్క్ పైన ఉంటారు. ఫ్రీక్వెంట్‌గా ఫీడ్స్ తీసుకుంటుంటారు. కొన్నిసార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెట్టింది వాళ్ళు తినకుండా ఉంటారు. సో దానికోసం ఏంటంటే మనము చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేస్తాం ఇలాంటి పిల్లల్లో. సో వాళ్ళకి ఇన్సులిన్ అనేది మనము వేరే రకాల ఇన్సులిన్ వాడతాము. ప్లస్ వాళ్ళకేంటంటే మనము ఈ షుగర్ చెకింగ్ అనేది కొన్నిసార్లు మోర్ ఫ్రీక్వెంట్‌గా చేసేది ఉంటది. మూడోదేంటంటే మనకు వాళ్ళకు ఫీడింగ్‌లో కూడా కొంచెము అడ్జస్ట్‌మెంట్స్ అనేవి డైటీషియన్ కన్సల్టేషన్ త్రూ మన అడ్వైస్ ఇచ్చుకుంటూ మనం షుగర్ లెవెల్స్‌ని ఎక్కువ పెరగకుండా, తగ్గించకుండా చూసుకుంటాము. కొంచెం చిన్న పిల్లల్లో చాలా కష్టమైనది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తారు, ఒక్కొక్కసారి తక్కువ తినేస్తారు. Yeah. వాళ్ళు కొందరిలో మనం ఇన్సులిన్ తిన్న తర్వాత కూడా ఇస్తామనమాట. ఎంబడే తినే ముందే కాకుండా తిన్న తర్వాత కూడా ఇస్తామనమాట. ఎంత తిన్నారో చూసుకొని ఇస్తాం. సో డాక్టర్ ఇప్పుడు ఈ పిల్లల్లో ఉండే డయాబెటిస్ వల్ల వాళ్ళకొచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? కామన్ కాంప్లికేషన్స్. సో ఇప్పుడు టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లలకి మనం మంచి షుగర్ కంట్రోల్ చేసుకొని మంచి హెచ్‌బీఏవన్సీ కంట్రోల్‌లో ఉంటే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు ఫస్ట్ థింగ్. కానీ కొందరు పేరెంట్స్ చిల్డ్రన్ సరిగ్గా ఫాలో కాక షుగర్ లెవెల్స్ తక్కువైపోతాయన్నమాట.
అలాంటప్పుడు షుగర్ లెవెల్స్ తక్కువైనప్పుడు వాళ్ళకు చెమటలు ఎక్కువ రావడము, లేకపోతే ఇదేంటి హార్ట్ బీట్ ఫాస్ట్ ఉండడము, నీరసంగా అనిపియడము అనేది జరుగుతుంది. షుగర్ లెవెల్ చాలా డ్రాప్ అయితే గిట్లా వాళ్ళకు ఒక్కొక్కసారి చక్కరొచ్చి పడిపోవడము, లేకపోతే ఫిట్స్ రావడం కూడా జరుగుతుంది. మోర్ కామన్‌గా మనం వరీ అయ్యేది చిన్న పిల్లల్లో హైపోగ్లైసీమియా రాకుండా చూసుకుంటాము. కొందరిలో షుగర్ లెవెల్స్ ఎక్కువుండేసరికి వాళ్ళలో మళ్ళీ కూడా యూరిన్ ఎక్కువ పోవడం, నీళ్ళు ఎక్కువ తాగడం, బరువు తగ్గడం జరుగుతది. కొందరిలో వామిటింగ్ ఇంకా కడుపు నొప్పి అనేది కూడా వస్తది. ఎక్కువ షుగర్స్ ఉంటాయి చానా రోజులు. సో, ఎక్కువ రోజులు షుగర్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఎక్కువున్నప్పుడు దాన్ని షుగర్ లెవెల్ కంట్రోల్‌లో తెచ్చుకోవాలి. షుగర్ లెవెల్స్‌ని లో గాకుండా చూసుకోవాలి. సో, ఇవి కాకుండా ప్యారలల్‌గా ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ రావచ్చా? ఈ చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిస్ వల్ల? లైక్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటిస్ వల్ల మనకు కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, రెటీనా ఇష్యూస్ ఉంటాయి. అలా చిన్న పిల్లల్లో ఎక్కువగా కామన్‌గా కనిపించే ఇష్యూస్ ఏంటి? చిన్న పిల్లల్లో మనకు డయాబెటిస్‌ని మంచిగా కంట్రోల్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ సరిగ్గా కంట్రోల్ చేయనప్పుడు వీళ్ళే పెద్దగా అయితారు. మళ్ళీ వీళ్ళు అడల్ట్స్ అయితారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, నరాల ప్రాబ్లమ్స్ కానీ, ఐస్‌లో రెటీనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటది. కానీ చాలా కామన్ కాదిది. మంచి కంట్రోల్‌లో ఉంటే మనకు ఇవంటివి రాకుండా చూసుకోవచ్చు మనము. ఇబ్బంది ఏమి ఉండదనమాట. So, apart from this diabetes, the other most common thing in kids is the other most common hormonal thing in kids is the thyroid. So, ఈ hypothyroidism and hyperthyroidism ఏంటి? Because I've seen a few teenage girls with a bulgy neck and all these days. So, మనకు పిల్లల్లో కూడా హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. హైపర్ థైరాయిడిజం కూడా వస్తది అడల్ట్స్ లాగా. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ సరిగ్గా తయారవ్వనప్పుడు హైపోథైరాయిడ్ అంటాం. ద హార్మోన్ లెవెల్స్ ఆర్ లో ఇన్ ద బాడీ. హైపర్ థైరాయిడ్ అనేది హార్మోన్ లెవెల్స్ ఎక్కువ తయారైనప్పుడు వెన్ ద హార్మోన్ లెవెల్స్ అండ్ ఎక్సెస్ దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. సో, ఏదైతే మనం పుట్టుకతో వస్తదో ఫ్రమ్ బర్త్ దట్ ఈస్ కాల్డ్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం. వెరస్ దట్ విచ్ స్టార్ట్స్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ డ్యూరింగ్ చైల్డ్‌హుడ్ దట్స్ కాల్డ్ ఎక్వైర్డ్ హైపోథైరాయిడిజం. అండ్ దెన్ హైపర్థైరాయిడిజం ఆల్సో ఇట్ కమ్స్ అట్ ఎ లేటర్ స్టేజ్ నాట్ ఫ్రమ్ బర్త్. అయితే మనకు కామన్‌గా చూసేదేంటంటే హైపోథైరాయిడిజం ఈస్ మోర్ కామన్ అమాంగ్ దీస్ 2 అండ్ దట్ ఈస్ వాట్ యూజువల్లీ ప్రెజెంట్స్ విత్ ద నెక్ స్వెల్లింగ్ అండ్ దే గెట్ ఐడెంటిఫైడ్ అండ్ వాట్ ఎవ్రీబడీ టాక్స్ అబౌట్. హైపర్థైరాయిడిజంలో కూడా నెక్ స్వెల్లింగ్ వస్తది. దాంట్లో కొన్ని వేరే సైన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది ఆ పిల్లల ఎదుగుదల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఒకవేళ ఇట్లా హైపోథైరాయిడిజం అయితే దాంతో ఏమైతదంటే మనకు పిల్లలు బరువు ఎక్కువ పెరుగుతారు, హైట్ పెరగకుండా ఉంటారనమాట. ఓకే. సో, వాళ్ళలో స్టంటింగ్ చూస్తాం. అంటే గ్రోత్ సరిగ్గా ఉండకపోవడము, హైట్ పెరగకపోవడం అనేది చూస్తాము. అలానే పిల్లలు ఒబీస్ అయితారు, బరువు ఎక్కువైతారు. ఈ సింప్టమ్స్ అనేది హైపోథైరాయిడ్‌లో చూస్తాము. సో, మెయిన్‌గా గ్రోత్ పైన ఎఫెక్ట్ ఉన్నది ఆ హైపోథైరాయిడిజమే. హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గుతారనమాట. ఓకే. సో, అది డిఫరెన్స్ అనమాట. సో దీనివల్ల పిల్లల ప్యూబర్టీలో చేంజెస్ ఏమన్నా ఉంటాయా? లైక్ ఎర్లీ ప్యూబర్టీ ఆర్ లేట్ ప్యూబర్టీ? హౌ సో, ఆర్ దే కోరిలేటెడ్? హైపోథైరాయిడిజం వల్ల కొందరిలో గర్ల్స్‌లో తీసుకుంటే ఎర్లీ ప్యూబర్టీ కూడా వస్తది. ఓకే. కొందరిలో ఏమో హైపోథైరాయిడిజం వల్ల డీలేట్ ప్యూబర్టీ కూడా అయితది. ఇంకోటేంటంటే ప్యూబర్టీ వచ్చిన వాళ్ళకి కూడా ఒకవేళ పీరియడ్స్ అనేవి చూసుకుంటే హైపోథైరాయిడిజం వల్ల ఇర్రెగ్యులర్ అనేది జరుగుతది. ఓకే. సో, మనకు ఈ హైపోథైరాయిడిజం వల్ల లేట్ పీరియడ్స్ రావచ్చు, ఎర్లీ పీరియడ్స్ రావచ్చు, ఇంకా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కూడా రావచ్చనమాట. ఓకే. దెన్ హౌ అబౌట్ ఇన్ బాయ్స్? బాయ్స్‌లో మనకు ప్యూబర్టీ జనరల్‌గా డీలే అయితదనమాట హైపోథైరాయిడిజం వల్ల. సో, వాళ్ళ చేంజెస్ అనేది లేట్‌గా రావడం జరుగుతది. వాళ్ళ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయితది. సో, హైట్ కూడా సరిగ్గా పెరగకుండా ఉంటారనమాట. సో దీన్ని ఎప్పుడు ఐ మీన్ ఎలా అడ్రెస్ చేయాలంటారు? ఇనిషియల్‌గా దీన్ని ఎలా గుర్తించొచ్చు? సో, పిల్లలకి ఎప్పుడైతే మీరు ఫస్ట్ వాళ్ళకు బరువు ఎక్కువైతున్నాడు పిల్లోడు, ఎక్కువ తినకపోయినా కూడా బరువు పెరుగుతున్నాడు, లేకపోతే పిల్లలు సరిగ్గా హైట్ పెరుగుతలేరు అన్నప్పుడు, మోషన్ గట్టిగా వస్తున్నప్పుడు, కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు, లేకపోతే మనకు స్కిన్ డ్రైనెస్ అనిపించినప్పుడు, హెయిర్ ఫాల్ ఎక్కువున్నప్పుడు మనము ఈ థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే అది ఎర్లీ స్టేజ్‌లో మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. సో, జనరల్‌గా మీరు డాక్టర్ గారితో ఇట్లాంటి సింప్టమ్స్‌తో వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్ థైరాయిడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తారు. సో, మీరు అది చేయించుకుంటే మంచిది. సో ముఖ్యంగా ఈ థైరాయిడ్ అనేది ఎలాంటి ఏజ్ గ్రూప్‌లో కనిపిస్తుంది? సో, మనకు వచ్చే థైరాయిడ్ జనరల్‌గా హైపోథైరాయిడిజం ఎక్వైర్డ్ ఉన్నప్పుడు, నాట్ ఫ్రమ్ బర్త్ ఉన్నప్పుడు 5-15 ఇయర్స్ మధ్యలో వస్తది. గర్ల్స్‌లో మోర్ కామన్. కానీ బాయ్స్‌లో కూడా చాలానే వస్తుంది. కంపారిటివ్‌గా గర్ల్స్‌లో మోర్ కామన్ అనమాట. అదే పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజము కంజెనిటల్ హైపోథైరాయిడిజము. అది న్యూబార్న్ స్క్రీనింగ్ అనే టెస్ట్ ఉంటది. దాంట్లో మనం టెస్ట్ చేయడం వల్ల ఎర్లీగా ఐడెంటిఫై అయ్యి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ లైఫ్ నుంచే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అట్లాంటి కిడ్స్‌లో అనమాట. అలాంటి కిడ్స్ లేట్ డయాగ్నోస్ కావడం వల్ల మనకు కాంప్లికేషన్స్ వస్తాయి. అది రాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా, ఆల్ ఓవర్ ద వరల్డ్ అయినా న్యూబార్న్ స్క్రీనింగ్ అనే టెస్ట్ ప్రతి ఒక్కరికి చేస్తామనమాట. ఆ టెస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అనమాట అందరి పిల్లలకి. సో ఒకవేళ ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? వాట్ ఎగ్జాక్ట్‌లీ ది ట్రీట్మెంట్ గోస్ లైక్?
హైపోథైరాయిడిజంకి చాలా సింపుల్ అండి ట్రీట్మెంట్. మనం సింపుల్ టాబ్లెట్ ఒకటి డైలీ మార్నింగ్ ఫాస్టింగ్‌లో వేసుకొని తినడానికి మళ్ళీ కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇస్తే ఆ టాబ్లెట్ మంచిగా అబ్జార్బ్ అయ్యి మన బాడీలో ఏదైతే సరిగ్గా లేదో లెవెల్స్ థైరాయిడ్‌వి దాన్ని నార్మలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ మనం టాబ్లెట్స్ మంచిగా వేసుకొని మనం లెవెల్స్ నార్మల్‌గా ఉంచుకుంటే మనకు థైరాయిడ్ వల్ల కాంప్లికేషన్స్ ఏమి కూడా ఉండవు. అన్నీ కూడా జరుగుతది. ఎవ్రీథింగ్ విల్ వాటెవర్ సింప్టమ్స్ ఉన్నాయో అన్నీ కూడా పోతాయి. చైల్డ్ విల్ బికమ్ నార్మల్ అగైన్. So usually, if at all, if we fail to diagnose this thyroid at the earliest, what are the severe complications that we can come across? In cases of congenital hypothyroidism, where the hypothyroidism is there from birth and it is not identified early, the newborn screening is not done, suppose, and they present later on with symptoms, constipation or exaggerated jaundice or developmental problems. సో వాళ్ళలో ఏంటంటే లేట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల, లేకపోతే లేట్‌గా ఐడెంటిఫై చేయకుండా ఉండడం వల్ల వాళ్ళలో డెవలప్‌మెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మాటలు లేట్ రావచ్చు, నడవడం లేట్ కావచ్చు. ప్లస్ వాళ్ళలో లేటర్ ఆన్ ఇన్ లైఫ్ కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ అండ్ మెంటల్ ఫంక్షన్ అనేది కొంచెం ఇంపేర్ కావచ్చనమాట. సో ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత మంచిదనమాట. అదే పెద్ద పిల్లలు తీసుకుంటే మనకు వాళ్ళలో లేట్ డయాగ్నోస్ చేయడం వల్ల ఏమైతుందంటే వాళ్ళ క్లాస్ పర్ఫార్మెన్స్ తగ్గడం జరుగుతుంది, లేకపోతే హెయిర్ లాస్ జరుగుతుంది, లేకపోతే అబ్డామినల్ పెయిన్ రావడం కాన్‌స్టిపేషన్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. దాన్ని మనం ట్రీట్ చేసుకుంటే ఇవన్నీ గ్రాడ్యువల్‌గా మనకు నార్మల్ అయితాయి. లేటర్ ఆన్ అయితాయి ఇంకా. So uh, there are like other conditions like autism and all. అలాంటి కేసెస్‌లో థైరాయిడ్ రోల్ ఏంటి? సో ఆటిజంకి, హైపోథైరాయిడిజంకి అయితే డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు. ఓకే. కానీ జనరల్‌గా స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి ఏంటంటే మనం ఖచ్చితంగా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం. ఓకే. ఒకవేళ గిట్లా స్పీచ్ డిలే ఉండి థైరాయిడ్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ మనం కనిపెట్టగలిగితే సింపుల్ టాబ్లెట్‌తో మనం దాన్ని ట్రీట్ చేసుకునే కొద్దీ స్పీచ్ డిలే అనేది ఇంప్రూవ్‌మెంట్ వస్తది. ప్లస్ స్పీచ్ థెరపీ కూడా ఇంకా అవసరం పడుతది వాటిల్లో కూడా. సో అపార్ట్ ఫ్రమ్ స్పీచ్ డిలే ఇంకేమన్నా సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఉంటాయా? హైపోథైరాయిడిజంలోనా? యెస్. సో హైపోథైరాయిడిజంలో మెయిన్‌గా మనకు చిన్న పిల్లల్లో ఎప్పుడైతే అవుతుందో డెవలప్‌మెంటల్ డిలే ఓన్లీ స్పీచ్ కాకుండా నడవడము, మోటార్ డిలేస్ కూడా అయితాయి. సోషల్ కాగ్నిటివ్ డిలేస్ కూడా అయితాయి. సో మనకు అన్ని డొమైన్స్‌లో కూడా డిలే అనేది రావడం జరుగుతుందనమాట. లేట్ ఐడెంటిఫై కావడం వల్ల. సో ఇప్పుడు కొంతమంది టీనేజ్ పిల్లల్లో నెక్ ప్లంపీగా ఉండడం లేదా ప్రొఫ్యూజ్ స్వెల్లింగ్ ఉండడం లేదా దేర్ ఆర్ సడన్ లైక్ చేంజ్ ఇన్ ది కంప్లీట్ షేప్ ఆఫ్ ద నెక్. సో అలాంటి కేసెస్‌లో మనం ఇనీషియల్‌గా ఏం సస్పెక్ట్ చేయొచ్చు? ఇస్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు థైరాయిడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ కుడ్ బి? ఏమంటారు? ఇప్పుడు చాలామంది పిల్లలకి మనం నెక్ చూసుకుంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువ ఉండేసరికి కూడా అది స్వెల్లింగ్ లాగా కనిపిస్తది. సో బరువు ఎక్కువ ఉన్న పిల్లలకి ఏంటంటే కన్‌ఫ్యూజన్ ఉంటది. అది నెక్ స్వెల్లింగ్ అనేది థైరాయిడా లేకపోతే ఫ్యాట్ టిష్యూ అని. కానీ కొందరిలో ఏంటంటే మనకు క్లియర్‌గా థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది మిడ్ లైన్‌లో కనిపిస్తుంది నెక్‌లో. సో అలాంటప్పుడు మనము దాన్ని థైరాయిడ్ వల్లనే అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాము. కొన్నిసార్లు దానికి అల్ట్రాసౌండ్ థైరాయిడ్ చేసుకొని ఎట్లా ఉంది మనకు లోపల నాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ డిఫ్యూజ్ స్వెల్లింగా? ఎందుకొచ్చింది స్వెల్లింగ్? ఎక్కడ ఉందని లోకలైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఈ హైపర్ థైరాయిడిజం వల్ల దీన్నే మనం గాయిటర్ అంటాము. ఆ హైపర్ థైరాయిడిజం వల్ల కానీ, హైపోథైరాయిడిజం వల్ల వస్తే ట్రీట్మెంట్ ఇచ్చే కొద్దీ గ్రాడ్యువల్‌గా చాలా సార్లు నార్మల్ అయిపోతదనమాట. కొంచెం టైంతో అవి ట్రీట్మెంట్‌తో పాటు అది మెల్లమెల్లగా సైజ్ తగ్గి నార్మల్‌లోకి వచ్చేస్తది. కానీ కొందరిలో ఆ గాయిటర్ అనేది అట్లనే ఉండి కొంచెము మనకు మొత్తం తగ్గకుండా ఉంటదనమాట. నాడ్యూల్స్ క్లియర్‌గా మొత్తం కరగకుండా అట్లా మిగిలిపోతాయన్నమాట. సో ఇప్పుడు గాయిటర్ అనే కండిషన్ ఆ నాడ్యూల్స్ ఏవి కరిగిపోకుండా అలాగే ఆ స్వెల్లింగ్ అలాగే ఉంటే దాని మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే పెద్దవాళ్ళలో చేసినట్టు ఈ పిల్లల్లో కూడా సర్జరీ అనేది ఖచ్చితంగా చేయాలంటారా? లేకపోతే ఎనీ అదర్ ట్రీట్మెంట్ ప్లాన్స్? సో పిల్లల్లో మనకు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వల్ల కాకపోతే అన్ని థైరాయిడ్ లెవెల్స్ బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉంటే, ఒకవేళ ఇట్లా నాడ్యూల్స్ ఉంటే లేకపోతే మనకు మల్టిపుల్ నాడ్యూల్స్ ఉంటే దానికి మళ్ళీ కూడా మనము ఎఫ్ఎన్ఏసి కానీ, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ అనే టెస్టులు మనం చేసి అవి ఎలాంటి సెల్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి కనుక్కుంటాం అనమాట. దాంతో మనకేంటంటే బినైన్ నాడ్యూల్స్ ఎక్కువ మటికి ఉంటాయన్నమాట. వాటిని మనం ఏం చేయము. దాన్ని మనం సర్జరీ కూడా ఏమో చేసే అవసరం లేదు. దాన్ని అలానే వదిలేసేయొచ్చు. కానీ ఒకవేళ సైజ్ పెరుగుతూ ఉంటే లేకపోతే కొన్ని సస్పీషియస్ ఫీచర్స్ ఉంటే ఆ బయాప్సీలో, ఎఫ్ఎన్ఏసీలో అప్పుడు దానికి కూడా పిల్లల్లో కూడా మనము చిన్న పిల్లల్లో కూడా మనకు సర్జరీ అనేది అవసరం పడతది. కొన్నిసార్లు జెనెటిక్ సిండ్రోమ్స్ వల్ల చిల్డ్రన్‌లో కూడా థైరాయిడ్ మాలిగ్నెన్సీస్ రావడం వల్ల వాళ్ళకు థైరాయిడ్ సర్జరీ అనేది చేసే అవసరం కూడా ఉంటది. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ కండిషన్. సో ఈ థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉంటాయంటారు. కరెక్ట్. పిల్లల్లో కూడా థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కండిషన్స్ చూస్తాము. దాంట్లో ఏంటంటే మనకు ఆ నాడ్యూల్స్ అనేవి
ఎంత సైజ్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్లో ఎలా ఉన్నాయి ఫీచర్స్, ప్లస్ టిష్యూ డయాగ్నోసిస్ ఎఫ్ఎన్ఏసి చేసినప్పుడు మనకు ఎట్లా ఉంది తెలుస్తుంది. వీటితో పాటు మనకేంటంటే ఏమైనా జెనెటిక్ హిస్టరీ ఉందా అని చూసుకొని మనం దానికి కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇప్పుడు దీస్ డేస్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ జంక్ వల్ల, ఇన్అప్రోప్రియేట్ లైఫ్ స్టైల్ వల్ల అలా చబ్బీగా ఉంటున్నారు, ఓవర్ హెల్తీగా ఉంటున్నారు. సో అలాంటి పిల్లల్లో ఇఫ్ యూ ఫెయిల్ టు డయాగ్నోస్ దట్ థైరాయిడ్ థింగ్, మేబీ నార్మల్ హెల్తీ ఫ్యాట్ అనుకొని వదిలేస్తే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్? సో వాళ్ళకేంటంటే మనము ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా డయాగ్నోస్ అవుతుంది. మోషన్స్ గట్టిగా పోవడం వల్ల, లేకపోతే వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గడం వల్ల డయాగ్నోస్ అవుతుంది. కానీ ఈ డీలేడ్ డయాగ్నోసిస్‌తో ఏమైతదంటే ఇంతకుముందు మంచిగా చదివే పిల్లాడు క్లాస్‌లో ఇప్పుడు అంత మంచిగా చదవకపోవడము, మ్యాథమెటిక్స్ లేకపోతే వేరే వర్బల్ స్కిల్స్ అవన్నీ బాగుండే పిల్లాడు కొంచెం స్లో అవ్వడము, ఇంట్లో యాక్టివ్‌గా ఉండే పిల్లాడు ఇప్పుడు ఎక్కువ బయటికెళ్ళి ఆడకుండా ఇంట్లో డల్‌గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివి ఏంటంటే మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ వీటిని మన ట్రీట్మెంట్‌తో అన్నీ కూడా మాక్సిమం రివర్సల్ అనేది జరుగుతుంది. అన్నీ కూడా బాగైపోతాయి అన్నమాట ఇంకా. సో ఈ థైరాయిడ్ అనే కండిషన్‌ని మెడిసిన్‌తో ట్రీట్ చేయొచ్చని అంటారు. సో సర్జరీ అనేది ఇన్ ద వర్స్ట్ కేస్, ఒకవేళ నాడ్యూల్స్‌లో మాలిగ్నెన్సీ కండిషన్ సస్పెక్ట్ చేస్తే దెన్ సర్జరీకి వెళ్ళాలంటారు. సో మీ డైలీ ప్రాక్టీస్‌లో అట్‌లీస్ట్ ఇన్ ఎ డే ఆర్ ఇన్ ఎ వీక్ హౌ మెనీ కిడ్స్ విత్ థైరాయిడ్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్డ్? హైపోథైరాయిడిజం చాలా కామన్ అండి. ఇట్స్ వెరీ కామన్. సో కంజనిటల్ హైపోథైరాయిడిజం అయితే 1 in 1000 చిల్డ్రన్ హ్యావ్ ఇట్. సో ఇట్స్ వెరీ కామన్. ఔట్ ఆఫ్ 1000 కిడ్స్ అట్‌లీస్ట్ one of them have congenital hypothyroidism. And it gets picked up early now in good hospitals. The newborn screening gets done. So every kid who's born gets screened for it and it's diagnosed early. అట్లనే ఎక్వైర్డ్ హైపోథైరాయిడిజం తీసుకున్న మనకు చాలా కామన్. అది కూడా మనకు ఆల్మోస్ట్ మనం తీసుకుంటే మన జనరల్ ఓపీడీలో హాఫ్ ఆఫ్ ద ఓపీడీ రన్స్ విత్ థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు మాకు పిల్లల్లో. అదే ఏంటంటే మనకు మంచిగా ఇదేంటి పిల్లల్ని మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు థైరాయిడ్‌లో. ఎందుకంటే దానికి అడ్మిషన్స్ ఉండవు, ఇంజెక్షన్స్ ఉండవు. సో చాలా సింపుల్ కండిషన్ అనమాట. సో నేను పేరెంట్స్‌కి ఏం చెప్తా అంటే దేవుడే మనకు కోరుకోమంటే మనం థైరాయిడ్ ప్రాబ్లమ్ కోరుకోవాలి. సో దానికి ఏంటంటే సింపుల్ ట్రీట్మెంట్ మనకు ఓన్లీ టాబ్లెట్ వేసుకోవాలి, ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటదనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ టెల్ మై పేరెంట్స్. వాళ్ళని రీఅష్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్‌కి చాలా మిత్స్ ఉన్నాయి. ఇది తినొద్దు, అది తినొద్దు, లేకపోతే ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని. దానివల్ల పేరెంట్స్ చాలా వరీడ్ ఉంటారనమాట. కోవిడ్ తర్వాత హార్మోనల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయావనేది చాలా మంది లైక్ ఇట్స్ దేర్ ఆన్ టూ మెనీ పీపుల్స్ వ్యూస్ అండ్ మైండ్. సో what's your opinion on this? So that is true. Do you think like COVID or post-COVID thing has anything to do with this thyroid and diabetes or any other hormonal conditions? సో ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ నోన్ దట్ దీస్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఏవైతే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇన్ఫెక్షన్స్ ట్రిగర్ చేయడం వల్ల మేనిఫెస్ట్ అవుతాయి. అంటే ఏదైతే హిడెన్ ఉందో, మనకు ఆల్రెడీ ప్రీడిస్పోజిషన్ ఉందో, దాన్ని మనం ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ట్రిగర్ చేసి బయటకు వచ్చి సిమ్టమ్స్ అనేటివి వస్తాయి, డయాగ్నోసిస్ అనేది బయటకు వస్తుంది. సో autoimmunity has generally increased after COVID because COVID also is an infection like a virus. You know, viruses trigger autoimmunity and they manifest, these conditions manifest after that. సో అలా మనకు కోవిడ్ తర్వాత టైప్ 1 డయాబెటీస్ అయినా, థైరాయిడ్ అయినా, వేరే హార్మోన్ ఇష్యూస్ టు ఆటోఇమ్యూనిటీ అయినా ఎక్కువగా చూస్తున్నాము. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అనమాట. So are there any other special measures to be taken by the parents to make their child comfortable, whoever is diagnosed with thyroid? So it is very important that children are given the tablet on time and empty stomach in the morning in the fasting state, and given that gap of 1 hour with the food is very important. Also, it's important to know that children with hypothyroidism can have a normal food, but it is better to avoid few goitrogenic foods such as cabbage, cauliflower, broccoli, a few things which we advise them to restrict, not completely avoid, but to restrict and have once in a while. And soya also, for that matter, we say you can have once in a while but not too often. So that is, these are some of the things where parents ask us what diet needs to be avoided. These are some of the easy tips that we give for the parents that way. And it's important that as a parent you have to supervise child taking every tablet of thyroid medicine, because sometimes they might miss it if you leave it totally on them. So as parents we should still maintain that control over them, that every morning we remind them or we give it to the tablet to them so that we know tablet is being taken surely. So Dr. Rahul, these days పిల్లల్లో ఏది జరిగినా కూడా పేరెంట్స్ ఆర్ రెడీ టు బ్లేమ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్, లైక్ ద ఫుడ్ దే ఈట్. ఫస్ట్ దే బ్లేమ్ ఆన్ ద జంక్ ఫుడ్, నెక్స్ట్ దేర్ గేమింగ్ థింగ్, like they're most of the time on the phone or screens or whatever it is. So like how do you address this thing, like parents blaming the junk food as a main root cause of this hormonal issues and all? Yeah, sometimes they blame themselves also.
it's because of mother that she has thyroid, that baby has hypothyroidism. So that is not actually right. We don't know what is the exact cause for these things. It is not the food, it's not lifestyle, it's not the parents, but these things happen due to autoimmunity. Autoimmunity is such a thing wherein the immune system does not function well due to unknown reasons. We really can't find out the exact cause, but all we can do is we can diagnose them early and treat them early and offer the best for the child. So, dear parents, I hope all your doubts are a bit sorted out. If you have any more doubts regarding this diabetes or thyroid in young kids or toddlers or teenagers or anything, you can post your questions in the comment section. We'll get back to you with another episode addressing all your questions. Thank you, Dr. Al. Yeah, thank you, Dr. Mona, and I hope it was a good discussion for all our audience. And definitely do get in touch with us if you have any queries in future.